కార్యదర్శి అంటే గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలు చాలా ముఖ్యమైన వ్యక్తి. ప్రభుత్వానికి సంబంధించి అనేక విధులను వీరు ఆయా గ్రామాల్లో నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ఆ ఊర్లో మాత్రం పంచాయతీ కార్యదర్శి అస్సలు కనిపించడు. ఆయన గ్రామాలలో కనిపించేది నెలలో వేళ్ల మీద లెక్కబెట్టుకునే రోజులని గ్రామస్తులు చెప్తున్నారు. కానీ హాజరు మాత్రం టెన్షన్గా పడుతుంది. ఇందుకోసం మల్టీపర్పస్ వర్కర్ను కూడా అసిస్టెంట్ పంచాయతీ కార్యదర్శిగా సదరు సెక్రటరీ నియమించుకున్నారట. అదే విషయాన్ని ఆయన స్వయంగా గ్రామస్తులతో చెప్పాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఆ సెక్రటరీ ఎవరో అగతేంటో తెలుసుకోండి. నా పేరు సుద్దాల శ్రీనివాస్ అని నేను చిన్నబెల్లల గ్రామ పంచాయతీలో జీపీ వర్కర్గా పనిచేస్తున్నాను. అయితే మాకు సెక్రటరీ సార్ ఏమి చెప్పాడంటే హాజరు తీయమని ఒకసారి ట్రయల్ చూపించింది ఫోన్లో. అయితే దాని ప్రకారంగా రోజు హాజరు కొట్టుకోండి, మీరైతే హాజరు కొట్టండి, నేను తర్వాత వస్తలే అనుకుంటా చెప్తుండే. నేను అదే మాదిరిగా హాజరు కొడుతూనే ఉన్నవాడిని డైలీ. చాలా రోజులు కొట్టినా 2 నెలలు. ఎలా అంటే ఉండే 15 రోజులు. డబ్బులు ఏం లేవు, డైలీ కొట్టుడు. నేను లేట్ అయినా ఏమైనా కొట్టుడు అని అంటుండే. ఇక అంటే చెప్పినప్పుడు కొట్టవలసి వస్తుంది కదా. అక్టోబర్ నుండి పనిచేస్తున్నా. నాకు తెలియదు ఇక ఇట్లా కొట్టు అని చెప్పినప్పుడు కొడుతూనే ఉన్నా. రేవంత్ రెడ్డి ఫోటో నేను ఇట్లా కనబడతట్టు కొట్టు, సెల్ఫీకి ఇట్లా కనబడాలా అని చెప్పి లాగిన్ యాప్ ఓపెన్ చేయగానే స్టార్ట్ అవుతుంది. లాగిన్. నా పేరు కవిరాజ్, పంచాయతీ ఆఫీసర్ కడం. ఈ ఫేస్ రికగ్నిషన్లో కార్యదర్శులు కొంతమంది ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని వారికి ఈరోజు 6గురికి షోకాజ్ నోటీసు గౌరవ జిల్లా కలెక్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఉడుంపూర్ నుంచి వినోద్, అంబర్పేట సంతోష్, చిట్యాల నుంచి శివ, ధర్మాజిపేట నుంచి రమాదేవి, చిన్నబెల్ల నుంచి సుధాకర్, పాండవపూర్ నుంచి మమత అనే 6గురి కార్యదర్శులకి షోకాజ్ మెమో ఇవ్వడం జరిగింది. వారు కొంత పాస్పోర్ట్ పెట్టడం, కొంతమంది కారాబార్తో ఫోటోలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వారికి తగిన చర్యలతో షోకాజ్ నోట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడే మీటింగ్ కూడా కార్యదర్శులు మీటింగ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి ఫేక్ రికగ్నిషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫేక్ అనేది రాకుండా అందరూ కూడా ట్రాన్స్పర్ట్గా మరి జాబ్ చేయాల్సిందిగా కోరుతూ మేము వాళ్ళందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి మిగతా చర్యల నిమిత్తం గౌరవ జిల్లా కలెక్టర్ గారికి అన్ని మేము ఉత్తర్వులు పంపిస్తాం. వాటర్ మెయిన్ కావాల్సిన 30 సంవత్సరాలు నేను నల్ల. నా పేరు శంకర్ సార్. నా పేరు శంకరు, నంబర్ శంకర్. నా పేరు కావాల్సిన శంకర్ అంటారు, నంబర్ తాండా అని. నేను 30 సంవత్సరాల నేను నల్లలు వేస్తున్నాను సార్. ఇక్కడ తాండా, ఇక్కడ గ్రామ పంచాయతీ, చిన్నపిల్లల గ్రామ పంచాయతీ చెప్తున్నా. కానీ ఇప్పుడు అంటకెళ్ళి మాత్రం నాకు ఏ సామాన్ కావాలంటే సామాన్ ఇప్పిస్తలేదు. సార్ సరిగా అచ్చులేదు. వచ్చి నాకు ఏ పని కావాలని ఇప్పుడు ఇవాళ కూడా చెప్పింది సార్. నాకు కావాలి ఇప్పుడే అవును సార్. అయితే ఇట్లా గొడవలు అవుతుంది, అందరికి గొడవలు అవుతుంది. అక్కడ కావాల్సిన పైపులు బాగా పొడిసిరి కింద పైపులు తాకలేకు నీళ్ళు ఎక్కుతలేవు. నీళ్ళు ఎక్కువ సార్ కావాల్సిన పైపులు నైలు పని చెప్పి నీళ్ళు ఎక్కుతలేవు. నా బాధ ఎందుకు అంత నాకు కావాల్సిన నల్లట్టు కావాలని నేను ఇడిచిపెడితే అట్లేం లేదు. కావాల్సిన అంటే సార్ పట్టించుకుంటాడు. ఇప్పుడే కదా నేను ఎప్పుడు వస్తున్నాడు శంకర్ అని చెప్పి అన్నాడు. కథ వెళ్ళిపోయి ఎక్కడ ఉండరు ఇంకా సార్ మనం కన్నవాడు లేదు. సార్ వస్తలేడు ఇక్కడ. ఇట్లా దాదాపు అంటే నాకు 6 నెలలు సార్ సతాయించేవాడు. అవును సార్. మా చిన్న బెల్లాలు పంచాయత్ సెక్రటరీ మేము నీళ్ళ వాటర్ పెడుతున్నాం. 30 సంవత్సరాల నుంచి వాటర్ పెడుతున్నాం. ఊళ్ళకు సప్లై చేస్తున్నాం. ప్రతి 6 టాకీలు, పెద్ద టాకీలు, అవిటకు నీళ్లు సప్లై చేస్తున్నాం. ఇక మాకు అంతకన్నా ముందు సర్పంచ్ ఉన్నప్పుడు కొన్ని జీతాలు ఇచ్చిండు. ఇప్పుడు ఈ పంచాయత్ సెక్రటరీ వచ్చి నన్ను వచ్చి ముంగట్టు నుంచి పోయితే ఎటాటి ఆటే ఆటముట్టు మాట్లాడుతుండు. ఫోన్ చేసిన సార్కి ఇది పోయింది, పైపు పోయింది అన్న ఫోన్ లేపాడు.
ఏం పనులు కూడా చేస్తలేడు, మాకు అస్సలకి పట్టించుకుంటలేడు. ఇప్పటికి సంవత్సరం జీతం వచ్చేది ఉన్నాయినా కానీ మాకు అవే నీళ్ళకు 3,000 అని రాసిండు. ఫోటోలు తీసుకున్నాడు, బ్యాంక్ అకౌంట్ తీసుకున్నాడు, ఆధార్ కార్డు తీసుకున్నాడు, ₹1 కూడా ఇస్తలేడు. ఆఖరి నీళ్ళతోనే అంత రైతులు చత్తుర్రు. మరి ఇది ఖరాబ్ అయింది, ఇది చేద్దామని అన్నైనా కానీ ఫోన్ లిఫ్ట్ చేయడు, ఫోన్ మాట్లాడాడు, వచ్చి చూడాడు. పొద్దుగల నుంచి 100 సార్లు ఇద్దరం ఆల్మొగల బాడ తల్లడబట్టి అది అంతా బట్టి దియబట్టి పొద్దుగల నుంచి 100 సార్లు ఫోన్ చేసినా కానీ నేను గీడ ఉన్నా ఆడ ఉన్నా అని అంటుండు, బల్లె ఉన్నా అని అంటుండు. వీడికి అచ్చులే చేసులేదు. మళ్ళా అది పైపు లైన్, పెద్ద లైను, దానికి ఎవరు నల్ల పెట్టుడు అవసరం లేదు. టాకీ ఉన్నాయి, సంధికి ఒకటి టాకీ అప్పుడు భువన సర్పంచ్ ఉన్నప్పుడు వేపించిండు. ఆ టాకీలో పోయిన నీళ్ళే రైతులు పట్టుకోవాలి. కానీ పెద్ద లైన్కి సార్ రాడు సారు. 10 ఒక రోజు కూడా 10 రోజులు బరాబర్ కరెక్ట్ డ్యూటీ చేసిందే లేదు సార్. ఇప్పుడు దానికా కరెక్ట్ డ్యూటీ చేసి లేదు. ఈడ 7 రోజులు అవుతుందో సార్, ఒక సంవత్సరం అవుతుందో. సంవత్సరం నుంచి ఒక కనీసం ఒక 5 నెలలు కూడా చేయలేడు. అంతే సార్. అయితే ఆ సర్పంచ్ సందుకొకటి అయితే ఇప్పుడు ఏం చేస్తుండ్రు రైతులు, పెద్ద లైన్కి పొక్క పొడితే ఆ నీళ్లు పోవు, ఉల్లే టాకీలకు నీళ్ళు మీదకి ఎక్కాయి. అద్దాని అంటే ఇక ఇల్లు అల్లు మాతోని గొడవ చేస్తున్నారు. మేము వాటర్ పెడుతున్నాం, 35 సంవత్సరాలు అవుతుంది ఈ పని చేయబట్టి. ఇల్లు గింత బిచ్చం ఆడుకుంటున్నాం, తింటున్నాం సార్ పిల్లలుగా. ఇక నిర్మల్ జిల్లాలోని కడెం మండలం చిన్నబెల్లాల గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే పంచాయతీ సెక్రటరీ సుధాకర్ విధులకు ఏకనామం పెడుతున్నారనేది గ్రామస్తుల వాదన. అతను తన బదులు మరో అసిస్టెంట్ను నియమించుకుని అతనికి ప్రతి నెల కొంత ముట్ట చెబుతూ పని కాజేసుకుంటున్నారు. అతికైతే ఇటీవల హాజరు విధానంలో పారదర్శకత పాటించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చింది. ఇక ఫేషియల్ రికగ్నైజింగ్ సిస్టమ్ ద్వారా విధులకు హాజరయ్యే అధికారులు సిబ్బంది తమ ఫోటోతో పాటు తాము పనిచేసే లొకేషన్ను FRS యాప్లో అప్లోడ్ చేయాలి. దీంతో వారు నిత్యం విధులకు హాజరవుతున్నారా లేదా అనేది తెలుస్తుందని ప్రభుత్వం నిబంధన పెట్టింది. కానీ నిర్మల్ జిల్లాలో కొంతమంది అతి తెలివితో ఏకంగా ఈ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకొని విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 82 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్ అటెండెన్స్ను సదరు యాప్లో అప్లోడ్ చేసి దొరికిపోయారంటే వారి పనితీరు ఏంటో అర్థమవుతుంది. ఇటీవల వీరందరికీ జిల్లా కలెక్టర్ షోకాస్ నోటీసులను ఇచ్చి వివరణ కోరారు. ఇదే విషయంలో షోకాస్ నోటీసులు అందుకున్న కార్యదర్శి పనిచేసే గ్రామంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించింది. ఇదే గ్రామానికి చెందిన మండల పంచాయతీ అధికారి ప్రత్యేక అధికారిగా ఉన్న గ్రామంలోనే సదరు పంచాయతీ కార్యదర్శి అసిస్టెంట్ను పెట్టుకుని విధులు నిర్వహిస్తూ ఉండడం ఆశ్చర్యానికి వచ్చేస్తుంది. దీంతో సదరు MPOకు కూడా ప్రతి నెల ఎంతో కొంత ప్రతిఫలం అందుతుందని గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే కామాటిగా పనిచేస్తున్న సుత్తాల శ్రీనివాస్కు ఆ గ్రామంలో పనిచేసే పంచాయతీ కార్యదర్శి సుధాకర్ ఏకంగా FRS యాప్ను అతని ఫోన్లో డౌన్లోడ్ చేయించి తన హాజరును శ్రీనివాస్ అప్లోడ్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే MPOకు తెలియకుండా ఉంటుందా అని కొనుక్కుంటున్నారు గ్రామస్తులు. ఇక అసలు ఈ ఫేక్ అటెండెన్స్ బాగోతానికి అసలు సూత్రధారలో MPO MPDOనేలేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రతి పంచాయతీ కార్యదర్శి వద్ద నెల మామూలు వసూలు చేస్తున్నారని కూడా చెప్తున్నారు గ్రామస్తులు. కడమల మీటింగ్ ఉన్నాను సార్. సరే నేను ఇక్కడనే జీప్ దగ్గర ఉన్నాను. ఇక దీనిపై జిల్లా అధికార యంత్రాంగం సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో 5 పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన కలెక్టర్ మిగతా వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హాజరైంది కొట్టినమని ఉన్న వాస్తవం ఏం సార్, హాజరైంది కొట్టినమని అంటుండ్రు. దాని విషయంలో వచ్చి అడుగుతున్నారు. సార్ కూడా ఉంటే బాగుండు అని అంటున్నారు. గట్లా
సరే